అత్యధిక ఆదాయం పొందుతున్న ఆటగాళ్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి స్థానం లభించింది. ఫోర్బ్స్ తాజాగా అత్యధికంగా ఆర్జిస్తున్న 100 మంది ఆటగాళ్ల జాబితా విడుదల చేయగా అందులో భారత్ నుంచి కోహ్లీకి తప్ప మరే క్రీడాకారుడికి స్థానం దక్కలేదు. అధిక ఆదాయం పొందుతున్న ఆటగాళ్లు 2017 పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో సాకర్ స్టార్ పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రథమ స్థానంలో నిలవగా 28 ఏళ్ల కోహ్లీకి 89వ స్థానం దక్కింది. ఆల్ టైమ్ గ్రేట్ సచిన్ తెందుల్కర్ స్థానాన్ని ఆక్రమించిన కోహ్లీ ఇప్పటికే అనేక ప్రచార ఒప్పందాలతో దూసుకుపోతుండడమే అందుకు కారణంగా ఫోర్బ్స్ తెలిపింది. గతేడాది కోహ్లీ మ్యాచ్ ఫీజులు జీతం కింద $1 మిలియన్ అందుకోగా ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ నుంచి $2.3 మిలియన్ అందుకున్నట్లు తెలిపింది. ఈ జాబితాలో $93 మిలియన్ రొనాల్డో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత అమెరికా బాస్కెట్బాల్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ $86.2 మిలియన్ రెండో స్థానంలో నిలిచాడు. అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ $80 మిలియన్, టెన్నిస్ స్టార్ ఆటగాడు రోజర్ ఫెదరర్ $64 మిలియన్ సంపాదించినట్లు ఫోర్బ్స్ ప్రకటించగా ఇందులో చోటు దక్కించుకున్న ఏకైక మహిళగా టెన్నిస్ తారగా సెరెనా విలియమ్స్ గుర్తింపు పొందింది. $27 మిలియన్ సంపాదనతో సెరెనా 51వ స్థానంలో నిలవగా ఫోర్బ్స్ తాజా జాబితాలో టెన్నిస్ ఆటగాళ్లు జకోవిచ్, నాదల్తో పాటు గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ తదితరులకు స్థానం లభించింది.